ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించిందని, కానీ మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా పూర్తి పోలియో నిర్మూలన జరగలేదని, కావున ముందు జాగ్రత్త చర్యగా మన దేశంలో పోలియో చుక్కలు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కె రత్నకుమార్ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంటలో గల డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన జాతీయ పోలియో చుక్కల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కె రత్నకుమార్ మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి వారు పోలియో బారిన పడకుండా చూడాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ సభ్యులను అభినందిస్తున్నారు అని అన్నారు. ఈ పోలియో అన్న వ్యాధిని పిల్లల్లో రాకుండా వాళ్ళ అంగవైకల్యం కలగకుండా ఉండేలాగా ఈ ప్రయత్నాన్ని మనం అంతా ఎంతో ప్రశంసించాలి. ఇప్పటికీ 40,000 కోట్లని పోలియో ఖర్చు పెట్టింది, ఈ రోటరీ క్లబ్ ఖర్చు పెట్టింది ఈ పోలియో నిర్మూలించడానికి. సో తల్లిదండ్రులు అందరూ పిల్లల్ని తీసుకొచ్చి ఈ పోలియో వేయించి వాళ్ళకి అంగవైకల్యం లేని జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ సన్ రైజ్ క్లబ్ మరియు రోటరీ సంస్థ ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఒక లైన్ లిస్ట్లో తీసుకుని మొత్తం 2,14,000 డోసులతో మరి జిల్లా ఏర్పాటు సిద్ధం చేయడం జరిగింది. మన జిల్లాలో మాత్రం 1,94,332 మంది పిల్లలకి ఈరోజు సాయంత్రానికల్లా వ్యాక్సిన్ వేయడానికి అన్ని సిద్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ సన్ రైజ్ క్లబ్ వారిని అభినందిస్తూ మరి అదే రకంగా మా ఆరోగ్య సిబ్బందిని కూడా ప్రశంసిస్తూ వారి యొక్క ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సాయంత్రం వరకు కూడా 5 గంటల వరకు కూడా విజయవంతంగా చేసి మోర్ దాన్ 98% రీచ్ అవ్వడానికి మనం టార్గెట్ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నాం. మరి దీన్ని సహకరించిన మిత్రులందరికీ కూడా అభినందనలు. ఈ సందర్భంగా మరి పిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం వేరుగా ఉండి ఆ పిల్లలందరినీ కూడా మన పోలియో కేంద్రానికి తీసుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మరి ఇమీడియట్గా మనకి డిఎంహెచ్ఓ ఆఫీస్ తరఫున మేమందరం అలర్ట్గానే ఉంటాం. ఎలాంటి రియాక్షన్స్ జనరల్గా ఉండవు. ఏదైనా అనిపిస్తే మాత్రం మాకు వెంటనే మీరు తెలియజేయచ్చు. దాని ప్రకారం మేము చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.